హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ తారే జమీ పర్ ఈ లెసన్కి సంబంధించి నోట్స్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇందులో ఫస్ట్ మనకైతే మీనింగ్స్ ఉన్నాయి, చూసేద్దాము. శబ్దార్థ్. ఓస్. ఓస్ మీనింగ్ ఏంటి? బరఫ్, మంచు. నాగరిక్, నగర్ మే రహనే వాలా, సిటిజన్, పౌరుడు అని. విచార్, సోచ్, ఆలోచన. కే బజాయ్, బదల్ మే, బదులుగా. डांट खाना, धमकी खाना, मंदलिंपबडुट. मुरझाना, पीला पड़ना, वाडिपोउट. सहमा, डरा, भयभीत, भयपडिना. उदासी, दुख, दुखमु. तकलीफ, कष्ट, कष्टमु. प्रतिभा, प्रवीणता, बुद्धिकुशलता. उभारना, बाहर लाना, वेलिकितीयुट. प्रतियोगिता, होड़, पोटी. मासूमियत, नादानगी, अमायकत्वम. जान, प्राण, प्राणमु. अभिनय करना, स्वांग रचना, नटिंचुट. चेहरा, मुख, ముఖము. సంవాద్, వార్తాలాప్, సంభాషణ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. ఇందులో మొత్తం మనకి టోటల్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈశాన్ कैसा बालक है? ఈశాన్ ఎలాంటి పిల్లాడు? 8 साल का ईशान साधारण बालक सा दिखने वाला प्रतिभाशाली लड़का है. वह पढ़ाई में आसक्ति नहीं दिखाता. वह सदा कुत्ते, मछलियों और पेंटिंग में श्रद्धा दिखाता रहता है. అయితే సాధారణంగా కనిపించేటువంటి టాలెంట్ ఉన్నటువంటి అబ్బాయి ఈశాన్ అవస్థి అనేటువంటి 8 ఏళ్ల అబ్బాయి. అయితే తనకి చదువులో ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడూ కూడా కుక్క పిల్లలు, చేప పిల్లల్ని చూడడం, పెయింటింగ్స్ని చూడడం, వీటి మీద ఇంట్రెస్ట్ చూపించేవాడు. మాతా పితా और अध्यापक तो उसे पढ़ाई पर ध्यान न देने से सदा डांटते हैं. సో అయితే పేరెంట్స్ ఏం చేసేవాడు, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదని ఎప్పుడూ కూడా ఆరుస్తూ ఉండేవారు. माता पिता उसे बोर्डिंग स्कूल में भेज देते हैं. वहाँ जाकर ईशान सहमा और उदास रहने लगता है. అందుకని చెప్పేసి ఈశాన్ని తీసుకెళ్లి బోర్డింగ్ స్కూల్లో వేసేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చాలా నిరుత్సాహంగా, చాలా డల్గా ఉండిపోతాడనమాట. वहाँ कला अध्यापक उसके अंदर छिपी कला को बाहर निकाल कर उसकी प्रतिभा को सबके सामने लाते हैं. అక్కడ తనలో ఉన్నటువంటి టాలెంట్ని వాళ్ళ ఆర్ట్ టీచర్ అయినటువంటి నికుమ్ సార్ గుర్తిస్తారనమాట. సో తన టాలెంట్ని అందరి ముందుకి తీసుకొస్తారు. ఇస్సే ఈశాన్ నామీ కళాకార్ బన్ జాతా హై, ఐసా ప్రతిభాశాలి లడ్కా హై ఈశాన్. సో అప్పుడు తను అంటే ఫేమస్ ఆర్టిస్ట్, తనలో ఉన్నటువంటి ఆ పెయింటింగ్ వేసేటువంటి టాలెంట్ అందరికీ తెలుస్తూ ఉంది. సో ఇలాంటి ప్రతిభావంతుడైనటువంటి ఆ అబ్బాయే ఈశాన్ అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బచ్చోं के प्रति నికుమ్ सर के विचार कैसे है? పిల్లల పట్ల నికుమ్ సర్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? निकुम सर एक अनुभवी और कुशल कला अध्यापक है. उनके विचार आदर्शमय है. उनके विचार में बच्चे ओस की बूंदों की तरह शुद्ध और पवित्र हैं. वे कल के नागरिक हैं. అయితే నికుమ్ సార్ చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా టాలెంట్ ఉన్నటువంటి ఒక ఆర్ట్ టీచర్గా వర్క్ చేసేవారు. సో చాలా ఆదర్శప్రాయమైనటువంటి ఒక వ్యక్తి. సో తన ఆలోచన పరంగా పిల్లలంటే ఎవరు అంటే మంచు బిందువుల్లాగా, కల్మషం లేనటువంటి, నిర్మలంగా ఉండేటువంటి, పవిత్రమైనటువంటి వాళ్లే పిల్లలు, అంటే వాళ్లే రేపటి భావి భారత పౌరులు అని చెప్పి ఆయన అనేవారు. కిసి కిసి కో పढ़ाई के प्रति श्रद्धा नहीं होती, इतने मात्र से उसे नालायक समझना ठीक नहीं है. क्योंकि हर एक बालक में कोई न कोई विशेषता छिपी रहती है. इसलिए बालक के मन की आकांक्षा और समर्थता पहचान कर उसे सही रास्ते पर लाए तो हर एक बच्चा महान व्यक्ति बन सकेगा. माँ बाप को भी चाहिए कि वे अपनी संतान की मनोभावनाओं को पहचान कर, जान कर उनको अपनी प्रतिभा दिखाने वाले मार्ग पर अग्रसर होने का मौका देना है. तभी वे आदर्श नागरिक और प्रतिभावान व्यक्ति बन सकते हैं. नाम कमाकर जाति और देश का गौरव बढ़ा सकते हैं. అయితే ప్రతి పిల్లాడు ఒకలా ఉండడు కాబట్టి అందరూ చదువు మీద శ్రద్ధ పెట్టాలని లేదు. చదువు మీద శ్రద్ధ పెట్టనంత మాత్రాన ఆ పిల్లాడు దేనికి పనికిరాడు అనుకోవడం చాలా అమాయకత్వం. సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఎవరు ఏ దాంట్లో ఏ రంగంలో వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు అనే దాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు వాళ్ళు ఇష్టపడినటువంటి ఆ రంగంలో తమ ప్రతిభని చూపించి దేశానికే గర్వకారణంగా నిలుస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. బచ్చోं के जीवन में पाठशाला की क्या भूमिका होनी चाहिए? సో పిల్లల జీవితంలో స్కూల్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత మాత్రం ఉండాలి? బచ్చే తో భగవాన్ కి ప్రతిమూర్తి హోతే హై, పిల్లలు భగవంతుడితో సమానం అంటారు. వే ఓస్ కి బూందోం కి తరహ శుద్ధ और పవిత్ర హోతే హై, వాళ్ళు మంచు బిందువులు లాంటి వాళ్ళు, నిర్మలమైనటువంటి మనసు కలవాళ్ళు, కల్మషం లేనటువంటి వాళ్ళు. వే కల్ కే నాగరిక్ హై,
సో రాబోయే తరానికి వాళ్ళు భావి భారత పౌరులు. बच्चों के जीवन में पाठशाला का महत्व अधिक है क्योंकि मानव जीवन में बाल्यावस्था ही खास स्थिति है. पाठशाला में भर्ती होना जीवन में पहला सोपान है. वहाँ बच्चों को उनके ज्ञानानुसार शिक्षा देना आरंभ होता है. ऐसी पाठशाला बच्चों के लिए मंदिर जैसी है. అయితే స్కూల్ అనేది పిల్లల లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే చిన్న వయసులోనే వాళ్ళని మనం స్కూల్లో జాయిన్ చేసేస్తాము. సో వాళ్ళ ఇంట్రెస్ట్కి అనుగుణంగా చదువు పట్ల వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించడానికి స్కూల్ అనేది ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి స్కూల్ ఒక देवालयंतो समानमु. वहाँ अनुशासन, नियम पालन, भाईचारे की भावना, विद्याध्ययन, कलाएं, खेल आदि अनेक विषयों से बच्चे परिचित होते हैं. స్కూల్ అనేటువంటి ఒక ప్లేస్ ఎలాంటిది అంటే అక్కడ మనకి పిల్లలకి డిసిప్లైన్ నేర్పిస్తారు, ఎలా వ్యవహరించుకోవాలి, ఎలా అందరితో కలిసిమెలిసి ఉండాలి, చదువు ఎలా అంటే జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవాలి, కళల పట్ల ఆసక్తిని పెంపొందిస్తారు, ఆటపాటల పట్ల ఆసక్తిని పెంపొందిస్తారు. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఒక స్కూల్లోనే ఇవన్నీ మనకి దొరుకుతాయి. पाठशाला में पढ़ाते समय ही जिस विषय में बच्चों की आसक्ति है उसे पहचान कर अन्य विषयों के साथ साथ उस विषय का ज्ञान अधिक देने से बच्चे सफलता अधिक पा सकते हैं. సో ఇన్ని సబ్జెక్ట్స్ చదువుకునేటప్పుడు సో ఇన్ని వాటిల్లో అన్నిటికంటే ఎక్కువ దేని మీద పిల్లాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనే దాన్ని గుర్తించి ఒక టీచర్ ఏం చేయాలి, మిగతా వాటితో కంపారిటివ్గా దాన్ని కొంచెం ఎక్కువ ఫోకస్ చేసేలాగా చేస్తే తనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది దాని మీద ఇంకొంచెం ఫోకస్ చేయించారనుకోండి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. खेलते खेलते बच्चे सब सीखते हैं. अपनी भावी जीवन को सुचारू रूप से बिताने के लिए आवश्यक कदम पाठशाला में पढ़ाते समय ही उठाने चाहिए. ऐसा ना होने से पढ़ाई के प्रति बच्चे का अनासक्त होना संभव है. అయితే తన ఫ్యూచర్ పట్ల తనకు ఒక ఐడియా రావాలి, దీంట్లో నేను బాగా చేస్తే ఏమవుతాను, తర్వాత నాకు నేను ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక అవగాహన పిల్లాడికి కలిగి ఉండాలి. లేదు ఏదో అందరూ చదువుతున్నారు నేను చదువుతున్నాను అన్నట్లుగా చదివితే రాను ఏమవుతుంది, కాలం గడిచే కొద్దీ వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది చదువు పట్ల. इसलिए पाठशाला ही बच्चों की मानसिक आकांक्षाओं को सफल बनाने का पवित्र स्थान है. కాబట్టి ఒక స్కూల్ కరెక్ట్ అయినటువంటి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ఒక పాఠశాల, ఒక స్కూల్ అనేది పిల్లాడి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. తన జీవితంలో సక్సెస్ అవ్వడానికి, ఎదగడానికి తనకి సహాయపడుతుంది. తారే జమీన్ పర్ సమీక్షా కా నిష్కర్ష్ క్యా హై. సో తారే జమీన్ పర్ అనేటువంటి సో ఈ మూవీ, ఈ లెసన్ ఏదైతే ఉందో సో అసలు దీంట్లో ఏం చెప్పాలనుకున్నారు, దీని ఉద్దేశం ఏంటి? तारे ज़मीन पर एक संदेशात्मक और विचारात्मक फिल्म है. ఒక మెసేజ్ఫుల్ మూవీ అన్నమాట ఇది. इसमें बाल मनोविज्ञान संबंधी विषयों का स्पष्टीकरण हुआ है. చైల్డ్ సైకాలజీకి సంబంధించినటువంటి విషయాల గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హర్ ఏక్ బచ్చే మే కోయి నా కోయి విశేషత छिपी रहती है. ప్రతి పిల్లాడిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుంది. पढ़ाई के समय में ही बच्चे की आसक्ति जिस विषय में है उसे पहचान कर आवश्यक प्रोत्साहन देने से निपुणता पाकर वह बच्चा आदर्शवान बन सकता है. సో అయితే చిన్నతనం నుంచే తను ఎందులో ఆసక్తి చూపిస్తున్నాడు అనే దాన్ని గుర్తించి ఆ విషయంలో తనకి ఎక్కువగా మనము హెల్ప్ చేస్తూ దాంట్లో తను మెరుగులు దిద్దామనుకోండి, అప్పుడు తను దాని వైపుగా మంచిగా అడుగులు ముందుకు వేసి దాంట్లో నిపుణుడవుతాడు. अपने मनचाहे विषय में सफलता पाकर दूसरों के लिए मार्गदर्शक बन सकता है. సో అప్పుడు తనకి ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని ఇంకొంచెం షైన్ చేయడానికి టీచర్స్ హెల్ప్ చేస్తారనుకోండి, అప్పుడు సరైన సరైన దారిని చూపిస్తూ ఉండేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా దాంట్లో తన ప్రతిభను చూపించుకుంటాడు. సమాజ్ మే విశిష్ట స్థాన్ ప్రాప్త్ కర్కే జాతి और देश का गौरव बढ़ा सकता है. సో అలాగే తన పేరెంట్స్ని గర్వపడేలాగా, ఈ దేశాన్ని గర్వపడేలాగా చేస్తాడు. యహీ ఇస్ పాఠ్ కి సమీక్ష కా నిష్కర్ష హై. సో ఇదే ఈ లెసన్ వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము అని చెప్తున్నారు. సో ఇది తారే జమీన్ పర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.